హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా చిన్నోడి బర్త్డే వీడియో అండి. బర్త్డే అయ్యి చాలా రోజులు అయింది. నేనే వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. అంటే బర్త్డేకి మేము చాలా ప్లాన్స్ అనుకున్నాం. అందరం కలిసి తిరుపతి వెళ్దాం అనుకున్నాం, ఫుల్ ఫ్యామిలీ, మేము, మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి. కానీ మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ప్రతిసారి మనం అనుకునేది జరగాలని ఏం లేదు కదా. ప్లాన్ అంతా రివర్స్ అయింది. తిరుపతి వెళ్ళడానికి అయితే మాకు సూతకాలు అయితే వచ్చాయి. ఇంకా తిరుపతి కాదు కదా, ఊర్లో చిన్న గుడిలో కూడా దర్శనం అయితే చేసుకోవడానికి కుదరలేదు. కానీ ఫస్ట్ బర్త్డే కదా, ఇంకా మాకే మనసు ఒప్పుకోక ఇంట్లో చిన్న సింపుల్గా కేక్ కటింగ్, అది కూడా అప్పటికప్పుడు ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్లీ క్యాంప్ తిరుపతి వెళ్ళాల్సింది కూడాను పోస్ట్పోన్ అవుతున్నట్టు ఎక్కువ ముందు తెలియలేదు, జస్ట్ 2 days ముందే తెలిసింది. అందుకే ఇంకా వేరే ప్లాన్స్ కూడా చేయడానికి కుదరలేదన్నమాట. ఇంకా వీడి బర్త్డేకి అయితే తిరుపతి అనుకున్నది అయితే పోస్ట్పోన్ అయింది. యాక్చువల్లీ వీడి ప్రతి ఈవెంట్ టెంపుల్స్లోనే జరుగుతున్నాయి అన్నమాట. విజయవాడలో ఉన్నప్పుడు బారసాలు అయితే విజయవాడ కనకదుర్గం టెంపుల్లో చేసాము. ఇంకా తనకు సంబంధించిన ప్రతిదీ టెంపుల్స్లోనే, మంచి మంచి టెంపుల్స్లో చేయాలని అనుకున్నాం. కానీ బర్త్డే అయితే ఇలా కుదిరింది మొత్తానికి. మళ్ళీ స్వామి దర్శనం ఎప్పుడు దొరుకుతుందో అంతా, అంటే మనం అనుకుంటే కుదరదు కదా, స్వామి రప్పించుకోవాలనుకున్నప్పుడే అవుతుంది. బర్త్డే ఎవరిదైనా హడావుడి మాత్రం మా పెద్దోడిదే. కేక్ కటింగ్ అన్నీ వాడే చేసేస్తానంటాడు. ఇంకా తప్పదు అంతే. జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మా నైబర్స్ని అయితే పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేపించేసాము. తర్వాత అయితే పిల్లలు నచ్చుతారని ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ నార్మల్ రెస్టారెంట్ అనుకున్నాం, కానీ బర్త్డే కదా అదొక స్పెషల్గా ఉంటుందని చెప్పి ట్రైన్ రెస్టారెంట్కి అయితే ప్లాన్ చేసాము. అందరూ అక్కడ లంచ్ చేసి వచ్చి ఇంకా సింపుల్గా కేక్ కటింగ్ అనమాట. ఇలా సింపుల్గా అయిపోయింది. వీడియో మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి. బర్త్డే అనేసరికి పిల్లలందరికీ ఏమవుతాయో ఏంటో కానీ చాలామంది పిల్లలకి ఫీవర్లు అయితే వస్తాయంట. మా పెద్దోడికి అయితే ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాం. సబ్బవరంలో ఉండేవాళ్ళం. వాడైతే ఫుల్ కోఆపరేట్ చేశాడు. ఈ చిన్నోడికి చాలా సింపుల్గా అయినా కూడా వాడికి పాపం ఫీవర్, కోల్డ్, చాలా అనీజీగా ఉన్నాడు. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇంకా తిరుపతి కూడా వెళ్ళలేదు, కానీ కోల్డ్ అవి ఇంకా ఎక్కువైపోయిందినేమో. వాడికి ఒంట్లో చాలా చికాక్గా ఉంది. ఇంకా అందుకే ఫొటోస్కి, వీడియోస్కి ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు. జస్ట్ ఏదో ఎలాగో ఒకలాగా సింపుల్గా అనుకొని చెప్పి చేసేసాము. ఇంకా బర్త్డే హడావుడి అన్ని తీరిన తర్వాత ఫోటోషూట్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాం. వాడు కోఆపరేట్ చేస్తాడో లేదో చూడాలి. అరే రే రే, చాలా బాగా వస్తుంది.